హాయ్ అండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న డ్రామా పేరు ఫుల్ హౌస్ ఎపిసోడ్ 17. ఇక స్టోరీలోనికి వెళ్తే మైక్ గాయ్తో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మైక్ మిన్ని కలవడానికి వస్తాడు. మిన్నేమో ఇక కొన్ని రోజుల్లో నేను ఇంటికి వెళ్ళిపోవచ్చంట అని అంటుంది. దానికి మైక్ మరి నీ బ్రెయిన్ అని అంటాడు. దానికి మిన్ 6 monthsకి ఒకసారి వచ్చి చెక్ చేయించుకోమన్నారు. ఒకవేళ నా స్ట్రెస్ లెవెల్ కనుక ఇలాగే పెరిగితే నేను మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంట. నువ్వు రోజు నన్ను కలవడానికి వస్తున్నావు, యామ్కి ఏమీ ప్రాబ్లం లేదా? ఇంకా నేను నిన్ను ఒక క్వశ్చన్ అడిగాను, నీకు గుర్తుందా మైక్? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటుంది. దానికి మైక్ నువ్వు ఇప్పటికీ దీనికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నావా అని అంటాడు. దానికి మిన్ నేను ఎప్పుడూ ఇలాంటి క్వశ్చన్ నిన్ను అడగలేదు, నేను ఇలాంటి క్వశ్చన్ అడిగేటప్పటికే లేట్ అయిపోయిందంటావా అని అంటుంది. దానికి మైక్ ఏమో తిను చల్లారిపోతుంది, నేను ఈవినింగ్ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్లో మైక్ వాళ్ళ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీ ఏమో మనం ఇంకా అది చేద్దాం అని అంటాడు. ఆ ఫొటోస్ తీసే అతనేమో లేదు ఇంకా రైట్ టైం గురించి వెయిట్ చేద్దామని. దానికి లేదు ఇప్పుడే కరెక్ట్ టైం అని అనడంతో సరే అయితే ఇంకా ఈ ఫొటోస్ మనం రిలీజ్ చేద్దాం అని అనుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్లో మైక్ ఏమో వాల్ మీద ఉన్న యామ్ పెయింటింగ్ దగ్గర నుంచుని యామ్ నువ్వెప్పుడు ఇంటికి వస్తావు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో ఎవరో డోర్ కొట్టడంతో పావు వెళ్ళి డోర్ తీస్తాడు. వాళ్ళు అంటారు ఇక్కడ ల్యాండ్రీ సర్వీస్ ఉందా అని. దానికి పావు ఇక్కడే ల్యాండ్రీ సర్వీస్ లేదు అని అంటాడు. ఇంతలో యామ్ వాళ్ళ అక్క వచ్చి ఇక్కడ ల్యాండ్రీ సర్వీస్ ఉంది, మీ రూమ్ నెంబర్ చెప్పండి, మేము మీకు అక్కడికి డెలివరీ ఇస్తామని చెప్పి వాళ్ళు తెచ్చిన డ్రెస్సెస్ తీసుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో పావు మైక్ని కలిసి నువ్వు నాకు జాబ్ ఇవ్వగలవా అని అంటాడు. దానికి మైక్ నువ్వు నన్ను జాబ్ అడగడానికి వచ్చావా అని అంటాడు. దానికి పావు అదే కాదు నాకు కొంచెం మనీ కూడా కావాలి అని అంటాడు. దానికి మైక్ అసలు నీకు ఏం కావాలి నా దగ్గర నుంచి అని అంటాడు. దానికి పావ్ నాకు యామ్ ఇచ్చిన మనీని నేను స్టాక్స్లో పెట్టి వాడేశాను, దాంతో ఓమ్ నాతో గొడవ పడి నాకు డైవర్స్ ఇచ్చేస్తాను అని అన్నది, కాబట్టి నాకు జాబ్ ఇవ్వా, కొంచెం అడ్వాన్స్గా మనీ కూడా ఇవ్వా అని అంటాడు. మైక్ ఏమో నేను నిన్ను ఎలా నమ్మను అని అంటాడు. దానికి పావ్ ఇది ఓమ్ యొక్క అకౌంట్ నెంబర్, మనీని ఈ అకౌంట్ నెంబర్లోనే వెయ్యి అని అంటాడు. దానికి మైక్ నువ్వు నాకు అకౌంట్ నెంబర్ ఎందుకు ఇస్తున్నావంటే నువ్వు నిన్ను నమ్మట్లేదు అంతే కదా, నీకు నీ మీదే నమ్మకం లేనప్పుడు నేను నిన్ను ఎలా నమ్మను, నీకు ఎంత మనీ కావాలి అని అంటాడు. సరే అని చెప్పి చెక్ రాసి ఇస్తాడు. పావేమో నేను అడిగింది 50,000, మీరు 1 lakh చెక్ రాశారు అని అంటాడు. మైక్ ఏమో రేపటి నుంచి వర్క్లో జాయిన్ అవ్వు, ఒకవేళ నువ్వు జాయిన్ అవ్వలేకపోతే ఈ మనీ తీసుకుని ఇంకా వాళ్ళ లైఫ్లోంచి వెళ్ళిపో అని అంటాడు. పావేమో ఓం దగ్గరికి వెళ్ళి రా మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్దాం, రేపంటే నేను రాలేను అని అంటాడు. దానికి ఓం నీకు అంత పనేముందేంటి అని అంటుంది. దానికి పావ్ నేను రేపటి నుంచి వర్క్కి వెళ్ళాలి అని అనడంతో ఓం ఏంటి నువ్వు వర్క్కి వెళ్తున్నావా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో గాయ్ ఏమో యామ్తో నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అంటాడు. దానికి యామ్ నేను ఫస్ట్ స్క్రిప్ట్ ఫినిష్ చేయాలి అనుకుంటున్నాను, అది నువ్వు హెల్ప్ చేస్తే అని అంటుంది. దానికి గాయ్ నేను ఎప్పుడు నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు. ఇంకా నేను నాకు మైక్కి మధ్యన జరిగినవన్నీ మర్చిపోదామనుకుంటున్నాను అని అంటుంది. దాంతో గాయ్ దీనికి ఎంత టైం పడుతుంది అని అంటాడు. నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే నేను ఎంతకాలం వెయిట్ చేయాలి అని, అంతే, నిన్ను ప్రెజర్ చేద్దామని కాదు. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ మర్చిపోయి ఒక కొత్త పర్సన్ని నీ లైఫ్లోకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నావో అప్పుడు నేనున్నానని గుర్తుంచుకో అని అంటాడు. ఇక్కడ మైక్ ఏమో యామ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. యామ్ కూడా మైక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో గాయ్ వచ్చి మనం ఇంకా ఇంటికి వెళ్ళాలనుకుంటా, నువ్వు మా ఇంట్లో ఉంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వెలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు. దానికి యామ్ నాకు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలని లేదు, మైక్ని కలవాలని అసలు లేదు అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో మైక్ బయటికి వచ్చేటప్పటికి పావ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. బాస్ ఎక్కడికి వెళ్ళాలి బాస్ అని అంటాడు. మైక్ ఏమో హాస్పిటల్కి వెళ్దాం అని అంటాడు. దానికి పావ్ ఏమైంది, మీకు ఏమైనా హెల్త్ బాగాలేదా అని అడుగుతాడు. దానికి మైక్ నీవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేనేం చెప్తే అది చెయ్యి చాలు అని చెప్పి మిన్ దగ్గరికి వెళ్తాడు. మిన్నేమో అలా పడుకున్న వాళ్ళని చూడడం ఒక పిచ్చి అని అంటుంది. దానికి మైక్ అలా పడుకున్నట్టు నాటకం ఆడడం కూడా ఒక పిచ్చి అంటానికి ఎవరు చెప్పలేదా అని అంటాడు. అంటుంది నేను డిశ్చార్జ్ అయిన తర్వాత మనం ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దామా, అలా బీచ్కి ఏమైనా, నేను అలా బయటికి వెళ్ళి చాలా కాలమే అయ్యింది అని అంటుంది. ఇంతలో డాక్టర్ వస్తారు. ఆయన అంటారు చెక్ చేసి మీరంతా బాగానే ఉన్నారు, మీరు ఇంకా ఈ ఆఫ్టర్నూన్ చెక్అవుట్ చేయొచ్చు అని చెప్తారు.
మిన్నేమో థ్యాంక్స్ నన్ను ఇన్ని రోజులు చాలా బాగా చూసుకున్నందుకు అని అంటుంది. దానికి మైక్ నేను నీకు ప్రామిస్ చేశాను కదా అని అంటాడు. దానికి మిన్ ఇదంతా నువ్వు నాకు ప్రామిస్ చేసినందుకు చేస్తున్నావా అని అంటుంది. దానికి మైక్ లేదంటే మళ్ళీ నేను నీ ప్రామిస్ని బ్రేక్ చేశానని అంటావు కదా అని అంటాడు. దానికి మిన్ నువ్వు దానికోసమే ఇదంతా చేస్తుంటే ఇంకా అవసరం లేదు అని అంటుంది. మైక్ ఏమో నేను ఈవినింగ్ వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను అని చెప్పి వెళ్ళబోతుంటే నేను నిన్ను అడిగాను ఆల్రెడీ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని, కానీ నువ్వు నాకేమీ చెప్పలేదు. నేను ఈరోజు కూడా అడుగుతున్నాను నువ్వు యామ్ని ఇష్టపడుతున్నావా అని అంటుంది. కానీ మైక్ ఏమీ చెప్పకపోయేసరికి నువ్వు నాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం నువ్వు తెలుసుకో నువ్వేం చేయాలనుకుంటున్నావో అని చెప్పి అరుస్తుంది. మైక్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమో వచ్చి కారుతి అని అంటాడు. దానికి పావు ఎక్కడికి బాస్ అని అడుగుతాడు. దానికి మైక్ నాకు తెలియదు అలా తీసుకుని వెళ్ళు అంతే అని కార్లో కూర్చుని యామ్కి కాల్ ట్రై చేస్తాడు. కానీ యామ్ ఫోన్ కనెక్ట్ అవ్వదు. దాంతో గాయకి కాల్ చేద్దామా అని అనుకుంటాడు, కానీ ఇంకా కాల్ చేయడు. ఇక్కడ గాయ్ ఏమో కూర్చుని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి యామ్ వస్తుంది. దాంతో గాయ్ అంటాడు వెదర్ చాలా బాగుంది కదా, నేను ఎప్పుడు వెదర్ని ఇంత అందంగా చూడలేదు అని నేను ఇలా సడన్గా నిన్ను పిలిచినందుకు సారీ, కానీ నువ్వు నేను పిలవగానే వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. దానికి యామ్ వెళ్ళి నా వస్తువులు తెచ్చుకుందాం అనుకుంటున్నాను, నేను కొన్ని రోజులు ఓం వాళ్ళ ఇంట్లో ఉందాం అనుకుంటున్నాను అని అంటుంది. దాంతో గాయ్ యామ్కి తన చేయి ఇస్తాడు. యామ్ కూడా తన చేతిలో పెట్టడంతో వాళ్ళిద్దరూ చేతులు పట్టుకుంటారు. సీన్లో మైక్ వాళ్ళ బాస్ థాట్ని పిలుస్తుంది. థాట్ ఏమో వెళ్ళి ఏమైంది బాస్ అని అడుగుతారు. దానికి ఆవిడ పేపర్ చూపించి ఈ న్యూస్ చూసావా నువ్వు, మైక్కి కాల్ చేయి అని అంటుంది. తనేమో మైక్కి కాల్ చేస్తుంది, కానీ మైక్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది బాస్ అని అంటుంది. దానికి ఆవిడ గాయ్కి కాల్ చేయి అని అంటుంది. గాయ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది బాస్ అని అంటుంది. ఆవిడ కాల్ చేస్తూనే ఉండు వాళ్ళు నీకు టచ్లోకి వచ్చే వరకు అని అంటారు. నెక్స్ట్ సీన్లో మైక్ ఏమో వాళ్ళ గ్రానీ డ్యాన్స్ చేసే ప్లేస్కి వెళ్తాడు. అక్కడ వరుణ్ ఏమో మైక్ దగ్గరికి వచ్చి మీ గ్రానీ రాలేదా అని అడుగుతాడు. దానికి మైక్ నేను ఈ ప్లేస్కి దగ్గరలోనే ఉండడం వల్ల నేను వచ్చాను, మా గ్రానీని తీసుకుని రాలేదు అని అంటాడు. దాంతో ఆయన మరి నీతో పాటు వచ్చే పొట్టమ్మాయి అని అడుగుతాడు. దానికి మైక్ లేదు తను కూడా రాలేదు అని అంటాడు. దానికి ఆయన నేను ఈ ప్లేస్కి ఎప్పుడూ వస్తూ ఉంటాను, ఎక్సర్సైజ్ అవుతుందని, ఇంకా ఈ మ్యూజిక్ నాకు నా పాస్ట్ని గుర్తు తెస్తుంది అని అంటారు. దాంతో మైక్ గ్రాండ్పా మీరు ఒక టైంలో మా గ్రాండ్ మదర్ బాయ్ ఫ్రెండ్ కదా అని అంటాడు. దానికి ఆయన ఎవరికీ చెప్పకు, మీ గ్రాండ్ మదర్ పాస్ట్లో చాలా అందంగా ఉండేది, మేమిద్దరం లవర్స్ కూడా, ఆ విషయం గురించి నేను ఈ రోజుకి చాలా బాధపడతాను అని అంటాడు. దానికి మైక్ ఎందుకు అని అడుగుతాడు. దానికి ఆయన ఏజ్తో పాటు అన్నీ మర్చిపోతామా అంటే ఏమీ కాదు, నీకు ఒక విషయం చెప్పనా, నీకు ఎవరైనా పర్సన్ నచ్చారు అంటే నీకు ఒక కరెక్ట్ డ్యాన్స్ పార్ట్నర్ దొరికినట్టే, అది నీకు ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళు నీకు కరెక్ట్ అని అనిపిస్తే వాళ్ళని నెత్తి మీద ఒకటి కొట్టి నీ రూమ్లోకి లాక్కుని వెళ్ళిపో, అర్థమైందా, గుర్తుంచుకో అని అంటారు. మైక్ మాత్రం నవ్వుకుంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో మైక్ మిన్ దగ్గరికి వస్తాడు. రాని నిన్ను తీసుకువెళ్తా అని అంటాడు. మిన్ ఏమో తర్వాత అని అంటుంది. దానికి మైక్ అంటే అని అంటాడు. దానికి మిన్ ఇప్పుడు నన్ను తీసుకెళ్తావు, మరి తర్వాత నేను నిన్ను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు యామ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటుంది. దానికి మైక్ కొన్ని ఇష్యూస్ వల్ల అని అంటాడు. దానికి మిన్ ఇక చాలు, నువ్వు నాకు ఎందుకు చెప్పడం లేదు మైక్ అని అంటుంది. దానికి మైక్ సరే అయితే నువ్వు వినాలనుకుంటున్నావా, అయితే విను, నేను తన్ని లవ్ చేయలేదు, ఇప్పుడు చేయలేను, ఎందుకంటే నేను నీకు చేసిన ఒక స్టూపిడ్ ప్రామిస్ వల్ల అని అంటాడు. దానికి మిన్ ఓకే మంచిది, ఇప్పటికైనా నువ్వు నాకు చెప్పినందుకు, నువ్వెవరిని లవ్ చేస్తున్నావు అన్నది నాకు అనవసరం, కానీ నువ్వు నాకు చేసిన ప్రామిస్ని మాత్రం బ్రేక్ చేయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మైక్ ఏమో ఆగమన్నానా, నీకు వినిపించడం లేదా అని అంటాడు. ఇంతలో అక్కడికి రిపోర్టర్స్ వచ్చి అసలు మీరు మాకు చెప్తారా మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి అని క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ న్యూస్లోని ఏమో మీకు గుర్తుందా మైక్ యామ్ యొక్క స్టోరీ, ఇప్పుడు అది టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. వాళ్ళిద్దరూ కొరియా వెళ్ళినప్పుడు రొమాంటిక్ పిక్స్, వాళ్ళ వెడ్డింగ్ పిక్స్, వాళ్ళిద్దరూ స్వీట్ కపుల్ అని, కానీ ఇప్పుడు మైక్ మాత్రం మిన్తో హాస్పిటల్లో ఉన్నాడంట అని అంటారు. ఆ న్యూస్ గాయ్ చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి యామ్ రావడంతో యామ్ కూడా న్యూస్ చూస్తుంది. గాయ్ ఏమో యామ్ వైపు తిరిగి నువ్వు ఇప్పుడు కనుక మీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ న్యూస్ నిజం అవుతుంది అని అంటాడు. దానికి యామ్ ఈ న్యూస్ నిజమే కదా అని అంటుంది. దానికి గాయ్ అది నిజమా కాదా అన్నది కాదు, వాళ్ళు నిన్ను తినేస్తారు, నువ్వు హ్యాపీగా ఉండలేవు అని అంటాడు.
మైక్ ఇంటికి వచ్చేసరికి యామ్ ఇంట్లో ఉంటుంది. మైక్ ఏమో పావుతో నువ్వింక వెళ్ళు అని చెప్పి యామ్తో నువ్వు కొన్ని రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్ళకు, నేను చెప్తాను నువ్వు నెక్స్ట్ ఏం చేయాలో అని చెప్పి స్టెప్స్ ఎక్కుతూ నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఇంటికి వచ్చినందుకు అని చెప్పి అంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ యామ్ ఏమో పావుతో వర్క్ చేస్తున్నావా, ఏం వర్క్, ఎవరి కింద అని అంటుంది. దానికి పావు నువ్వేమైతే ఆలోచిస్తున్నావో అదంతా కరెక్ట్, నా లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను యామ్, నేను ఓమ్ని మా బేబీని చాలా బాగా చూసుకుంటాను, నువ్వేమీ మా గురించి వర్రీ అవ్వక్కర్లేదు అని అంటాడు. ఇంతలో అక్కడికి మైక్ రావడంతో పావు గుడ్ మార్నింగ్ బాస్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు. దానికి మైక్ నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, నేను డిసైడ్ అయిన తర్వాత నీకు చెప్తాను అని అంటాడు. దాంతో పావ్ సరే బాస్ నేను ఈ కాఫీని బయటికి తీసుకెళ్ళొచ్చా అని అడగడంతో సరే అని అంటాడు. ఇంతలో అక్కడికి మైక్ వాళ్ళ బాస్ వస్తారు. మైక్ ఏమో కాఫీ కావాలా అని అడుగుతారు. దానికి ఆవిడ అసలు నాకు మీరు చెప్తారా ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వేమో టీవీ చూస్తున్నావు, తనేమో మొక్కలకి నీళ్ళేస్తుంది, ఈ ఫొటోన్స్ అన్నీ లీక్ అయ్యాయి, తనవి గాయవి నీవి మిన్వి, ఇంకా ఆఫర్స్ అన్నీ పోతున్నాయి, ఐస్ క్రీమ్ టీం వాళ్ళైతే నాకు మెయిల్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పమంటున్నారు, అసలు ఏం జరిగింది అని అంటారు. దానికి మైక్ నాకు కొంచెం టైం ఇస్తే నేను చెప్తాను, నేను కొన్ని రోజుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చెప్తాను అని అంటాడు. దానికి ఆవిడ నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్తామనుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి మైక్ నేను ఇంకా ఏమీ ఆలోచించలేదు అని అంటాడు. దాంతో ఆవిడ నువ్వు నీ పరువే కాకుండా మొత్తం కంపెనీ పరువంతా తీసేస్తున్నావు, దానివల్ల నేను నిన్ను తీసేయాల్సి వస్తుంది అని అంటుంది. దానికి మైక్ ఎలాగ మన కాంట్రాక్ట్ అయిపోయింది కదా తీసేయండి అని అంటాడు. దాంతో ఆవిడ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను నీ గురించి వర్రీ అవుతున్నాను, నువ్వు నిజంగానే ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే నాకు చెప్పు, నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పావేమో బాస్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు. బాసే ఇలా ఫీల్ అయితే ఇంకా వాళ్ళ మదర్ ఫాదర్ ఇంకా వాళ్ళ గ్రాండ్ మా అంకుల్ ఆంటీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, ఇక బాస్ కనుక నా కొడుకై ఉండుంటే నేను ఇప్పటికీ కళ్ళు తిరిగి పడిపోదునేమో అని అంటాడు. దాంతో మైక్ పావ్ అని అంటాడు. దాంతో పావ్ కార్ తీనా బాస్ అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో మైక్ యామ్ వాళ్ళ గ్రాని వాళ్ళ ఇంటికి వెళ్తారు. మైక్ వాళ్ళ మామ్ ఏమో మీరు అందరినీ ఫూల్స్ చేద్దామని అనుకున్నారా అని అంటుంది. దానికి మైక్ యామ్కి ఇందులో ఏ సంబంధం లేదు మామ్, అంతా నేనే చేశాను అని అంటాడు. దానికి వాళ్ళ మామ్ మీకు మ్యారేజ్ అంటే ఇంత జోక్గా ఉందా అని అంటారు. దానికి యామ్ ఏమో లేదు మామ్ అని అంటుంది. దాంతో గ్రానీ అంటారు ఒక అబ్బాయితో నువ్వు ఇలా కలిసి ఉండడం వల్ల నీ లైఫ్ మీద ఇది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో నీకు తెలుసా అని. దాంతో మైక్ వాళ్ళ మామ్ ఏమో మీరు మమ్మల్ని ఇది కూడా టీవీలో చూసేలా చేయకండి, మీరేం డిసైడ్ అయ్యారో మాకు ముందే చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ సీన్లో పావేమో మీ ఇద్దరూ నిజంగా ప్రేమించుకోలేదా, అది నేను నమ్మలేకపోతున్నాను, ఇది నేను నిజంగా నా కళ్ళతో చూడకపోయి ఉండుంటే నేను అసలు నమ్మేవాడినే కాదు బాస్ అని అంటాడు. దానికి మైక్ ఏమో పావ్ అని అనడంతో ఓకే నేను నా పని చూసుకుంటాను అని అంటాడు. మైక్ ఏమో యామ్ అని అంటారు. దానికి యామ్ ఏంటి అని అడుగుతుంది. దాంతో మైక్ నేను నీకు ఒకటి చెప్తే నువ్వు నమ్ముతావా అని అంటాడు. దానికి యామ్ అది నిజంగా నిజమైతే నమ్ముతాను అని నువ్వు చెప్పేది ఏది ఇవేమీ మార్చలేదు కదూ అని అంటుంది. ఇక్కడ గాయ్ ఏమో యామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. యామ్ మైక్ కార్ దిగేటప్పటికి అక్కడ గాయ్ ఉంటాడు. యామ్ ఏమో మైక్తో తను నీకు ఈ విషయం గురించి ఆలోచించడంలో హెల్ప్ చేస్తాడేమో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గాయ్ ఏమో మైక్తో నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. దానికి మైక్ లేదు నేను అసలు బాగాలేదు అని అంటాడు. దానికి గాయ్ నేను అర్థం చేసుకోగలను అని అంటాడు. మైక్ ఏమో నేను అన్నీ పాడు చేసేసాను, నాకెందుకు అన్నీ ఇంత కష్టంగా అనిపిస్తున్నాయి, నేను ఇంకా అలిసిపోయాను అని నువ్వేంటి ఏమీ మాట్లాడడం లేదు అలా నవ్వుతున్నావు అని అంటాడు. దానికి గాయ్ నేను ఇక్కడ నిన్ను మాట్లాడిపించడానికి వచ్చాను, నీ స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని, నేను మాట్లాడడానికి కాదు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో యామ్ ఏమో సైకిల్ రైడ్ చేస్తూ కనిపిస్తుంది. మైక్ కనిపించడంతో ఆగుతుంది. మైక్ ఏమో యామ్ దగ్గరికి వచ్చి నువ్వు అలిసిపోయావా అని అడుగుతాడు. దానికి యామ్ అవును మరి నువ్వు అని అంటుంది. దానికి మైక్ అలిసిపోయాను, కాకపోతే నేను నిన్ను ఇంటికి తీసుకెళ్ళగలను దిగు అని చెప్పి మైక్ సైకిల్ ఎక్కి మనం ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అంటాడు. దానికి యామ్ అవును అక్కడ మన ఇద్దరమే ఉంటే బాగుంటుంది, నేను అక్కడ బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ని అవుతాను, నువ్వేమో నీకు నచ్చిన మ్యూజిక్ కంపోజ్ చేసుకోవచ్చు
మన ఇద్దరి మధ్యన ఇంకెవరూ రారు కూడా అని అంటుంది. దానికి మైక్ యామ్ చేపట్టుకుని అక్కడ గాయ్ ఉండడు అని అంటాడు. యామ్ ఏమో అక్కడ మిన్ కూడా ఉండదు అని అంటుంది. మైక్ ఏమో పొట్టి మనం నార్త్ పోల్కి వెళ్దామా అని అంటాడు. దానికి యామ్ వెళ్దాం అని అంటుంది. మైక్ ఏమో వద్దులే, నువ్వు అక్కడ ఉండలేవు, అక్కడ చలికి నువ్వు ఇంకా పొట్టిగా అయిపోతావు అని అంటాడు. దానికి యామ్ నేను ఉండగలనంటున్నానా అని అంటుంది. మైక్ ఏమో పోర్లే మంచిది, నువ్వు ఇంకా షార్ట్ అయిపోయి 3 ఇంచెస్ అయిపోతే నేను నిన్ను నా పాకెట్లో పెట్టుకుని నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలను అని అంటాడు. దానికి యామ్ ఏమో ఎక్కడికి వెళ్ళినా మనం మళ్ళీ తిరిగి ఇంటికే రావాలి. ఇక నెక్స్ట్ సీన్లో యామ్ ఏమో బయట కూర్చుని ఉంటుంది. మైక్ ఏమో వచ్చి ఇది చాలా వింతగా ఉంది, నేను ఎప్పుడూ నా లైఫ్లో ఎప్పుడు ఎవరి గురించి చూడలేదు, కానీ ఈ మధ్యన నీ గురించి చూస్తున్నాను, నీకు తెలుసా అని అంటాడు. దానికి యామ్ ఎందుకు అని అడుగుతుంది. దానికి మైక్ నాకేమైనా వస్తువులు కనిపించలేనప్పుడు యామ్ నేను కొన్ని రోజులు కనిపించకపోతే నువ్వు నా గురించి చూస్తావా అని అడుగుతాడు. దానికి యామ్ నేను నీ గురించి చూడాలనుకుంటున్నావా, లేదంటే నువ్వు నన్ను మళ్ళీ చూడాలనుకుంటున్నావా? మైక్ సారీ, ఇదంతా నా వల్లే, ఈ ఇంటి వల్లే ఇదంతా జరిగింది అని అంటుంది. మైక్ ఏమో అదేమీ కాదు, నిజంగా ఎవరైనా సారీ చెప్పాలంటే అది నేనే నిన్ను ఈ మెస్లోకి తీసుకుని వచ్చాను, ఇంత బ్యాడ్లో కూడా ఏమైనా మంచి జరిగిందంటే అది నువ్వే. యామ్ ఏమో నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా అని అంటుంది. దానికి మైక్ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జరిగిందంతా చెప్దామనుకుంటున్నాను, కానీ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు అని అంటాడు. దానికి యామ్ అంటే మన మధ్యనున్న అగ్రిమెంట్స్ అన్నీ ఇంకా అయిపోయినట్టే కదా అని అంటుంది. దానికి మైక్ నువ్వేమీ వరీ అవ్వకు ఈ హౌస్ గురించి అని అంటాడు. దానికి యామ్ ఎంత ఫన్నీగా ఉందో, నువ్వే నన్ను ఇందులోకి లాక్కొచ్చి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి నీకేం ఇష్టమో నీకేం ఇష్టం కాదో అన్నీ తెలుసుకునేలా చేసి ఇప్పుడు నేను అన్నీ గుర్తుపెట్టుకునేసరికి ఇవన్నీ మర్చిపో అంటున్నావు. నాకేమో అదేమీ కాదు అని అంటాడు. దానికి యామ్ ఇదంతా మిన్ గురించే కదా, నువ్వు కరెక్ట్ డెసిషనే తీసుకున్నావు, తను చూస్ చేసుకుని ప్రామిస్ని నిలబెట్టుకోవడం మంచిదే అని అంటుంది. మైక్ ఏమో నేను బ్రతిమాలుతున్నాను, అసలు నేనేం చెప్తున్నానో విను అని అంటాడు. దానికి యామ్ మైక్ ఇంకా ఆపు, నేను ఇంకా బాధపడడానికి రెడీగా లేను అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బెడ్ మీద పడుకుని అలా ఏడుస్తూ ఉంటుంది. మైక్ కూడా ఇక్కడ అలా బాధపడుతూ కూర్చుండిపోతాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పావ్ ఏమో యామ్తో మా బాస్ లెగిసారా అని అడుగుతాడు. యామ్ ఏమో నాకు తెలీదు అని అనడంతో నువ్వేంటి నైట్ అంతా నిద్రపోలేదా, మీ ఇద్దరు నైట్ నిద్రపోలేదా ఏంటి అని అంటాడు. దానికి యామ్ పావ్ అని అనడంతో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు నిద్రపోరులే అని అంటాడు. దాంతో యామ్ ఏం సిచ్యువేషన్ అని అడుగుతుంది. నువ్వు వినాలనుకుంటే చెప్తాను. మీ ఇద్దరి మధ్యన లవ్ చూసి మీరిద్దరు రియల్ కపుల్ అనుకున్నారు ఫ్యాన్స్ అందరూ, ఇప్పుడేమో మీ ఫొటోన్స్ షిఫ్ట్ అవడం చూసి మొత్తం న్యూస్ పేపర్స్లో అంతా మీ ఫొటోన్స్ గురించే అని అంటాడు. దానికి యామ్ ఏం ఫొటోన్స్ అని అడుగుతుంది. దానికి పావ్ నువ్వు అసలు టీవీ ఆన్ చేయలేదా, లేదంటే నేను ఎవరు ఆన్ చేయొద్దన్నారా, నీవి గాయవి ఇంకా మైక్వి మిన్వి, ఇప్పుడు నువ్వు మైక్ యొక్క బెస్ట్ ఫ్రెండ్తో అఫైర్ పెట్టుకున్నావు, ఇంకా మైక్ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్న అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు, ఇప్పుడు మైక్ తన ఫ్యాన్స్నే కాకుండా మొత్తం కంట్రీకి అంతా అబద్ధం చెప్పాడు అని అనుకుంటున్నారు అని చెప్పి టీవీ ఆన్ చేస్తారు. దాంతో యామ్ కూడా వచ్చి టీవీ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మైక్ వచ్చి పావ్ అని అంటాడు. దాంతో బాస్ చెప్పండి అని అంటాడు. కార్ రెడీ చేయి, నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి యామ్తో నాకు బ్రేక్ఫాస్ట్ చేయకు, ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయకు అని చెప్పి కార్ ఎక్కి పావ్ ఇంకెప్పుడు టీవీ ఆన్ చేసి యామ్ అలాంటివి చూసేలా చేయకు, తను బాధపడడం నాకు ఇష్టం లేదు, ఆఫీస్కి తీసుకెళ్ళు అని అంటాడు. పావ్ ఏమో మీ ఇద్దరు గురించి చాలా కేర్ తీసుకుంటారు కదా, ఇదే మా ఊర్లో దీన్నే లవ్ అని అంటారు అని అంటాడు. దాంతో మైక్ ఏమో పావ్ అని అనడంతో ఓకే నేను ఇంకేమీ మాట్లాడను ఆఫీస్కి వెళ్ళే వరకు అని చెప్పి కార్ ఎక్కుతూ వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నారు అని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో మైక్ ఏమో వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి బాస్ నేనంతా నిజం చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి వాళ్ళ బాస్ ఏమో నువ్వు అంతా నిజం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు కొంచెం చెప్పితే చాలు, నువ్వు ఇక్కడ వర్క్ చేయాలంటే నీ ఫాలోయింగ్ని అలా మెయింటైన్ చేయాలి అని అంటారు. బెన్ ఏమో మైక్ అసలు రియల్ స్టోరీ ఏంటి, నువ్వు మీడియాకి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో మైక్ ఏమో వాళ్ళ డాడ్ని కలవడానికి వెళ్తాడు. డాడ్ ఐఎమ్ సారీ అని అంటాడు. దానికి వాళ్ళ డాడ్ ఏమో ఇలాంటివి జరిగినప్పుడు సారీ చెప్పాలి అని అంటాడు. దానికి మైక్
నేను జరిగిందంతా నిజం చెప్పాలనుకోవడం లేదు, ఇదంతా నా తప్పు అని చెప్పాలనుకుంటున్నాను అంతే అనడంతో మైక్ వాళ్ళ డాడ్, మీ చెల్లి చనిపోతున్నప్పుడు నా ట్రీట్మెంట్ వల్ల చాలా సఫర్ అయింది. నాకు తను అలా చనిపోవడం ఇష్టం లేదు. అందుకని నేను ఎవరికి ఏమీ చెప్పకుండా నాకు తెలిసిన ట్రీట్మెంట్తో తను క్యూర్ చేయడానికి చాలా ట్రై చేశాను. కానీ లాస్ట్లో అందరూ నా వల్లే ఇదంతా జరిగింది అని అనుకున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కనీసం మనల్ని ఇష్టపడే వాళ్ళకైనా, లేదంటే మన ఇద్దరిలాగే ఉంటుంది అని అంటారు. దాంతో మైక్, నేను చెప్తే తను వింటుందా డాడ్ అని అంటారు. దానికి వాళ్ళ డాడ్ ఏమో, ఈరోజు నువ్వు వినలేదా, అలాగే పాస్ట్లో ఏం జరిగింది అన్నది నాకు అనవసరం, అప్పుడు ఎంత సఫర్ అయ్యాను అన్నది కూడా నాకు అనవసరం, కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు, అదే నాకు చాలు అని అంటారు. దాంతో మైక్ డాడ్ అని అనడంతో వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ హక్ చేసుకుంటారు. ఇదంతా దూరం నుంచి పావు చూసి ఆనందిస్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో పావు, బాస్ ఇప్పటికే లేట్ అయింది, మనం ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. మైక్ ఏమో, రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఈ ఎన్వలప్ తీసుకెళ్ళి యామ్కి ఇవ్వు అని అంటాడు. దానికి పావు, మీరే ఇవ్వచ్చు కదా అని అంటాడు. మైక్ ఏమో, ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత నేను కార్లో వెయిట్ చేస్తాను, అప్పుడు చెప్తాను నీకు నెక్స్ట్ ఏం చెయ్యాలో. యామ్ని జాగ్రత్తగా చూసుకో, యామ్ లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉంటుంది, ఓమ్ని యామ్తో పాటు ఉంచు, ఆఫీస్కి వెళ్దాం అని అంటాడు. దానికి పావు, ఇప్పుడా అని అనడంతో ఈ నైట్ నేను అక్కడే ఉందామనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ సీన్లో మైక్ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తాడు. ఈరోజు మీరందరూ ఇలా వచ్చినందుకు చాలా థ్యాంక్స్, ఇంకా మా ఫ్యాన్స్ అందరినీ క్షమించమని అడుగుతున్నాను, మిమ్మల్ని ఇలా కన్ఫ్యూజ్ చేసి బాధ పెట్టినందుకు. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అదంతా నా ఫాల్టే. ఇంకా మీ ముగ్గురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, గాయ్, మిన్, నేను. ఇంకా నాకు మిన్కి మధ్యన ఏమీ లేదు, మేము ఫ్రెండ్స్ అంతే. ఇంకా ఫోటోన్స్ అంటారా, ఫ్రెండ్స్గా అలాంటి ఫోటోన్స్ అవన్నీ కామన్. నాకు యామ్కి మధ్యన ఉన్న రిలేషన్ అదొక అగ్రిమెంట్, అది ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. ఇంకా రిపోర్టర్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, కానీ మైక్ మాత్రం దేనికి ఇంకా ఆన్సర్ చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్లో మైక్ ఏమో కార్ దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. అక్కడికి పావు వచ్చి, మీరు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వెళ్ళొచ్చు, కానీ ఒకసారి ఆలోచించండి, మీకు నేను చూడడానికి ఇలా కనిపించవచ్చు, కానీ నేను ఇష్టపడిన వాళ్ళని నేను కోల్పోతాను అంటే నేను ఖచ్చితంగా వాళ్ళ గురించి ఫైట్ చేస్తాను అని అంటాడు. వాళ్ళ లైఫ్ నువ్వు లేకుండా బాగుంటుందంటే అని అంటాడు. దానికి పావు, ఇది ఆలోచించాల్సిన విషయమే అని అనడంతో మైక్, అప్పుడు నువ్వు కూడా నేను చేసిందే చేస్తావు అని అంటాడు. దానికి పావేమో, వాళ్ళ లైఫ్ మనం లేకుండా బాగుంటుంది అంటే ఇప్పటి వరకు మనం చేసింది వేస్ట్ అనే కదా బాస్ అని అనడంతో మైక్, నువ్వు యూస్ఫుల్లే అని, సరే ఇంకా బయలుదేరదాం అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో పావ్ ఇంటికి వెళ్తాడు. యామ్ ఏమో మైక్ ఏడి అని అడుగుతుంది. దాంతో పావ్ యామ్కి ఎన్వలప్ ఇస్తాడు. దాంతో యామ్ ఎన్వలప్ తీసి అందులో ఉన్న లెటర్ చదువుతుంది. ఈ లెటర్ చదివిన తర్వాత నువ్వు 2 పనులు చేస్తావు. ఒకటి చిన్నపిల్లలా ఏడడం, ఇంకోటి నన్ను బాగా తిట్టుకుంటావు. నీకే నా గురించి అన్నీ తెలుసు అనుకున్నావా? నువ్వే నా గురించి అన్నీ గుర్తుపెట్టుకుంటావు అనుకున్నావా? నాకు కూడా నీ గురించి అన్నీ తెలుసు, నేను కూడా అన్నీ గుర్తుపెట్టుకుంటాను. నీకు అర్థం కానిది, నీకు ఇష్టం లేని ఇలాంటి డెసిషన్ నేను ఎందుకు తీసుకున్నానంటే, నేను మళ్ళీ నీ హార్ట్ని ఫ్రీ చేద్దాం అనుకుంటున్నాను, ఎలాంటి అటాచ్మెంట్స్ లేకుండా. ఈ ఎన్వలప్లో నీ హౌస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక ఈ హౌస్ నీదే. ఇంకెప్పుడు అలా చదవకుండా పేపర్ సైన్ చేయకు షార్టీ. నేను నిన్ను వదిలేసి ఎందుకు వెళ్తున్నానంటే, నువ్వు ఇంకా ఏడవడం, బాధపడడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఒక బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ అవ్వు అని ఉంటుంది. అది చదివిన యామ్ అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉండిపోతుంది. ఇక్కడ మైక్ ఏమో ఫ్లైట్లో యామ్ కూడా తన పక్కనే కూర్చున్నట్టు, తనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. బాయ్ బాయ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.